ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముత్తుకూరులోని అన్నా క్యాంటీన్ ప్రాంగణం నందు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడులు అన్నా క్యాంటీన్ ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన జై ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర నినాదంతో అందరం కలిసికట్టుగా వెళ్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రహీం, అశోక్, మాధవి, శ్రీను, షాహుల్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. చాలే పోస్తాం కొద్దిగా దించమా, కొద్దిగా సైడ్లది. అడుగు అట్ట డబ్బా ఒకరు తొక్కు చేస్తాట. అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మినేని వాణి భవానీ, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎంసీ డైరెక్టర్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ముత్తుకూరు మండలంలోని అన్నా క్యాంటీన్ ఆటో స్టాండ్ దగ్గర మొక్కల్ని నాటడం జరిగింది. మన భవిష్యత్తు కోసం, భావితరాల వారి కోసం పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం మీద ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. మనం కూడా మొక్కలు నాటాలి. వాటిని సంరక్షిస్తే మన రాబోయే తరాల వారికి మంచి స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, అదేవిధంగా పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని కూడా సహకరించిన వారు అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చని చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో అన్నా క్యాంటీన్ ముందు ఆటో స్టాండ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం అంటే చుట్టుపక్కల పవర్ ప్లాంట్లు, ఆయిల్ కంపెనీలు, బూడిద, పొల్యూషను విపరీతంగా పెరిగిపోయి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ అల్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి అందులో భాగంగా పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డలతో పాటు ఒక 5 మొక్కలను నాటి మన పర్యావరణాన్ని కాపాడాలి. రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఎంత కష్ట సాధ్యమో ముందుగానే గ్రహించి ఈరోజు మా అధినేత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు 2.5 కోట్ల రూపాయల విత్తనాల బాల్స్ను తయారు చేసి వాటన్నిటిని కూడా వివిధ ప్రాంతాలలో చల్లించే విధంగా ప్రయత్నం చేస్తున్నారంటే మనం కూడా ఉడతా భక్తిలాగా మన వంతు మనం మొక్కలు నాటి వాటిని కాపాడి మన బిడ్డల భవిష్యత్తును కూడా రాబోయే రోజుల్లో కాపాడాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మన పరిసరాలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన బిడ్డలు బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి. మన కుటుంబాలు బాగుంటే మన సమాజం బాగుంటుంది. మన సమాజం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా నిలబడి ఈ యొక్క చెట్లను నాటి వాటిని కాపాడి రాబోయే రోజులు మన బిడ్డలు, ఈరోజు మనం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగాలంటే కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు రాకుండా పచ్చని చెట్లను పెంచుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అశోకుడు చెట్లు నాడిచ్చిన, రోడ్లు వేయించిన అనేటువంటి చరిత్ర మనం చదువుకున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాం. మనం మన సమాజాన్ని కాపాడుకోవాలా, మన బిడ్డలను కాపాడుకోవాలంటే పచ్చని చెట్లను కాపాడుకుంటే ఎర్రటి ఎండలో కూడా చెట్టు కింద కూర్చునేదానికి ఒక అవకాశంగా భావిస్తాం. చెట్లు పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి, మనుషులు ఎదిగే కొద్దీ దూరం అవుతారనేటువంటిది పెద్దవాళ్ళు మనకు అనుభవించి చెప్పారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా మన పర్యావరణాన్ని కాపాడుకొని ప్రగతికి మెట్లులాగా వేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు.